చిరకాల ప్రత్యర్థులు భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్కు రంగం సిద్ధమైంది. ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ ఏలో భాగంగా ఈ మధ్యాహ్నం ఇరు జట్లు దుబాయ్ వేదికగా తలపనున్నాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మరికొద్ది సేపట్లో భారత్ పాకిస్తాన్ల మధ్య ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా వన్డే మ్యాచ్ జరగనుంది. సో ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. దేశవ్యాప్తమే కాదుగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం క్రికెట్ అభిమానుల్లో ఇండియా గెలవాలని వాళ్ళంతా కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. ప్రస్తుతం మనం సరోజినీ దేవి అకాడమీలో ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ అంతా మనం ఒకసారి చూడొచ్చు. వాళ్ళు ఇండియా జీతేగా అంటూ వాళ్ళు నినాదాలు చేస్తున్నారు. సో ప్రస్తుతం మనతో పాటు కోచ్ కిరణ్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు గేమ్ ప్లాన్ ఎలా ఉండాలి ఇండియాలో? నాగార్జున గారు మీరే చెప్పారు చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అని చెప్పి. కాదు, నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రేక్షకులందరినీ కూడా ఒక మ్యాచ్లా చూడాలని, ఇండియా పాకిస్తాన్తో ఆడుతున్న జస్ట్ ఒక క్రికెట్ మ్యాచ్ చూడాలని. కాకపోతే మీరు అన్నట్టుగా నాగార్జున గారు, ఇండియా ఏంటంటే టాప్ ఫామ్లో ఉంది. మన దగ్గర ఏంటంటే అందరూ గేమ్ చేంజర్స్ అంటే సింగిల్ హ్యాండ్లో గెలిపించే ప్లేయర్స్. రోహిత్ శర్మ కానీ, శుభ్మన్ గిల్ కానీ, విరాట్ కోహ్లీ కానీ, రవీంద్ర జడేజా కానీ, షమీ కానీ అంటే 8-9 వరకు కూడా గేమ్ చేంజర్స్ ఉన్నారు. అదే మీరు పాకిస్తాన్తో కంపేర్ చేస్తే అక్కడ ఒక్క గేమ్ చేంజర్ కూడా లేడు. ఉన్న ఫకర్ జమాన్ ఇంజరీ అయ్యాడు. ఇంకో అటువంటి మనకి మొమెంటం ఏంటంటే మనం గెలిచి 10 రోజులు అక్కడే ఆడి దుబాయ్లో ఆడుతున్నాం. పాకిస్తాన్ ఏంది, వాళ్ళు లాహోర్లో ఓడిపోయి వాళ్ళకి డూ ఆర్ డే మ్యాచ్. కానీ ఒకటేంటంటే ఒక ప్రాబ్లం ఏంటంటే పాకిస్తాన్లో ఉంటే 11 మంది రిజ్వాన్ క్యాప్టెన్సీలో కనుక వాళ్ళందరూ కనుక గేమ్ పుల్అప్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళకి గెలిచే ఛాన్స్ ఉన్నాయి. బట్ ఇంకోటి ఏంటంటే మీరు లాస్ట్ మ్యాచ్ మనం గమనిస్తే బంగ్లాదేశ్ 33 for 5 నుంచి 228 పోయినిచ్చాం. రీజన్ ఏంటి? 2 క్యాచెస్, ఒకటి రోహిత్ శర్మ స్లిప్లో, ఒకటి హార్దిక్ పాండ్యా మిడ్ ఆఫ్లో ఒక స్టంపింగ్ మిస్ అయ్యాడు. ఈ ఫీల్డింగ్ అయినా మిస్ అయ్యామనుకో డెఫినెట్లీ పాకిస్తాన్ విల్ టేక్ ఓవర్. అంటే ఆ లెవెల్లో ఆ మిస్టేక్స్ చేయొద్దు అనేది నా కోరిక. ప్లస్ ఒక భారతదేశంగా ఒక అకాడమీ సర్వీస్ నడుపుతున్నందుకు నా పిల్లలు కూడా దేశానికి ఆడాలని కోరిక. కాబట్టి 100% దేశం గెలుస్తుంది, డౌట్ లేదు. కానీ ఎంత కన్విన్స్గా గెలుస్తున్నది మన ఇండియన్ టీం ప్రాక్టీస్లో ఉంటుంది అన్నట్టు. మరి కొంతమంది పిల్లలు నాతో మాట్లాడదాం. సో ఈరోజు మ్యాచ్ ఎలా ఉండబోతుంది, నువ్వేమనుకుంటున్నావు? ఈరోజు మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ప్లస్ ఇది చాలా బిగ్గెస్ట్ రైవర్లీలు ఉంటాయి ఇక్కడ. బ్యాక్ సైడ్ నుంచి రిజ్వాన్ కూడా ఎక్కువ స్లెడ్జింగ్ చేస్తాడు. సో అదే ఫామ్ మన అట్లా అని చెప్పి కేఎల్ రాహుల్ ఇంకా అదర్ ప్లేయర్స్ ఏం ఊరుకోకుండా ఉండరు. వాళ్ళు స్లెడ్జింగ్ చేసే చూడొచ్చు మనం పాకిస్తాన్ మ్యాచ్లో. ఇంకా గిల్ ఏమో ఇప్పుడు ఇన్ఫార్మ్ బ్యాట్స్మెన్ ఉన్నాడు. సో గిల్ ఇంకో 100 వస్తే ఇంకా అందరికీ హ్యాపీ ఉంటుంది, ఇంకా టీం కూడా గెలుస్తుంది. కాబట్టి సో హోప్ ఇండియా విన్. నువ్వేమనుకుంటున్నావు? Good morning. My name is Amit. I am an all-rounder from India. From Sarojini Academy. చెప్పండి, మీరేమనుకుంటున్నారు? నా పేరు మారుతి, నేను సరోజిని క్రికెట్ అకాడమీ విద్యార్థిని. అయితే ఈరోజు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరిగిపోతుంది. అది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అయితే నేను పాకిస్తాన్ గురించి మాట్లాడతా. అయితే షాహీన్ అఫ్రిది ఉన్నాడు, ఈజ్ అ ఫాస్ట్ బౌలర్. అయితే వచ్చేసి ఆయన ఒకవేళ ఫామ్లోకి వచ్చాడు, అయితే టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ని ఒక వికెట్ తీసేశాడు అనుకోండి, అయితే వచ్చేసి దాంతో పాకిస్తాన్ డిఫెండ్ చేయగలుగుతుంది బ్యాటింగ్లో అనుకుంటున్నాను నేనైతే. థ్యాంక్ యూ. జై హింద్. రైట్, చూడొచ్చు మనం ఈరోజు ఇండియాకు ఉన్నటువంటి చాలా అవకాశాలు ఉన్నాయి. ఈ మ్యాచ్లో అందరూ కూడా చాలా బాగా ఆడుతున్నారు. దాంతోపాటుగా చివరి లాస్ట్లో జరిగినటువంటి మ్యాచ్లో కూడా కోహ్లీ కూడా ఫామ్లోకి వచ్చారు. కాబట్టి సో ఓవరాల్గా టీమ్ ఇండియా చాలా బలంగా ఉంది. పాకిస్తాన్ ఆల్రెడీకి ఒక మ్యాచ్ ఓడిపోయి మ్యాచ్ ఆడుతుంది. కాబట్టి దుబాయ్ వేదిక ఉన్నటువంటి పిచ్లన్నీ కూడా మనందరికీ బాగా అలవాటు. కాబట్టి సో ఈ మ్యాచ్లో పక్కగా ఇండియా గెలుస్తుందని చెప్పేసి వీళ్ళంతా కూడా నినాదాలు చేస్తున్నారు. ఇండియా జీతేగా అంటూ నినాదాలు చేస్తున్నారు. Studio.